కు మించి నీటిని ఎత్తుకెళ్లింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచే ఈ జలదోపిడీ మొదలైంది. ఆ తర్వాత రాను రాను మరింత పెరిగింది. ఓ 5 వాటర్ ఇయర్లలో అయితే ఏటా 620 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లను దొడ్డిదారిన ఏపీ తరలించుకుపోయింది. కేటాయించిన 512 టీఎంసీల కంటే అదనంగా 100 నుంచి 170 టీఎంసీల వరకు వాడుకుంది. ఏపీ దోపిడీపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఏపీని కృష్ణా బోర్డు కంట్రోల్ చేయలేకపోయింది. దీంతో ఇవాటి నుంచి జరిగే ట్రిబ్యునల్ విచారణలో రాష్ట్ర అధికారులు బలమైన వాదనలు వినిపించేందుకు రెడీ అయ్యారు. నీటి లెక్కలను ట్రిబ్యునల్ ముందుంచి ఏపీ తీరును ఎండగట్టాలని భావిస్తున్నారు. కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ పై ట్రిబ్యునల్ 2 ఇవాటి నుంచి 3 రోజులు విచారణ చేస్తోంది. విభజన చట్టంలో సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై వాదనలు వినాలన్న ఏపీ వాదనను ఇదివరకే తిరస్కరించింది ట్రిబ్యునల్. నదీ వివాద జలాల చట్టం సెక్షన్ 3 ప్రకారం రాష్ట్రాల వాటాపైనే వినాలన్న తెలంగాణ వాదనకు మొగ్గు చూపింది. దీంతో ఏపీ జలదోపిడీపై బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు. దీనికి సంబంధించి వారం రోజులుగా అడ్వకేట్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఢిల్లీలోనే ఉన్నారు. వాదనలు ఎలా వినిపించాలి, ఏ అంశాలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లాలనే దానిపై కసరత్తు చేశారు. తెలంగాణకు 70% నీటి కేటాయింపులు చేసే అవకాశంపైనే ప్రధానంగా వాదనలు వినిపించనున్నారు. 2015లో జరిగిన ఒప్పందం ప్రకారం నాటి బీఆర్ఎస్ సర్కార్ ఏపీకి 66%, తెలంగాణకు 34% నీటి వాటాలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో రాష్ట్రానికి ఏటా తీరని అన్యాయం జరుగుతుందని అధికారులు అంటున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం ఆధారంగా 70% నీళ్లు తెలంగాణకు దక్కాలన్న వాదనని ప్రధానంగా వినిపించనున్నారు. అలాగే తెలంగాణ కోటాలో వాడుకోకుండా మిగిలిపోయిన జలాలను క్యారీ ఓవర్ కింద తీసుకునే అంశంపైన ట్రిబ్యునల్ ముందు వాదన వినిపించేందుకు రెడీ అయ్యారు. ఏపీ నీటిని దోచుకుపోతున్నా మనకు మాత్రం మన కోటా నీళ్లు కూడా సరిగ్గా దక్కలేదు. ఇలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం వాడుకోకుండా మిగిలిపోయిన జలాలు ఏకంగా 1066 టీఎంసీలు. కరువు సంవత్సరాలు వదిలేస్తే నీటి లభ్యత అధికంగా ఉన్న సంవత్సరాల్లోనూ మన రాష్ట్రం చాలా వరకు నీటిని వినియోగించుకోలేకపోయింది. అందుకే మొదటి నుంచి అధికారులు ఒక వాటర్ ఇయర్ లో వాడుకోలేకుండా పోయిన జలాలను ఆ తర్వాతి సంవత్సరం వాడుకునేలా క్యారీ ఓవర్ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్నేళ్లు వాడుకొని నీళ్లను క్యారీ ఓవర్ చేయడం అంటే కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక నుంచైనా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కోటాలో మిగిలిన నీళ్లను వచ్చే ఏడాది వాడుకునేలా అవకాశం ఇవ్వాలని ట్రిబ్యునల్లో అధికారులు వాదించనున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.